నేను ఈ ఒక్క డిఎం డిఫరెంట్ బ్రాంచ్ కి పంపించి 1 వీక్ లో 2 బ్రాండ్ డీల్స్ అయితే క్లోజ్ చేశాను. ప్రెసెంట్ ఇంకోటి అయితే పెండింగ్ లో ఉంది. మీరు ఒక స్మాల్ క్రియేటర్ ఉండి ప్రమోషన్స్ బ్రాండ్ డీల్స్ ఎలా తెచ్చుకోవాలనేది అయితే చెప్తాను. నాకు బ్రాండ్ డీల్స్ తెచ్చిపెట్టిన మెసేజ్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ నీష్ అని ఉంది కదా, ఈ ప్లేస్ లో మీ నీష్ అయితే ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ మీరు బ్యూటీ నీష్ లో ఉన్నా, లేదా ఫిట్నెస్, లేదా ఫ్యాషన్, ఇలా ఏ నీష్ లో ఉన్నా కూడా ఆ నీష్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు 2 సబ్ నీషెస్ కూడా ఎంటర్ చేయొచ్చు. లైక్ ఫర్ సపోజ్ ఫిట్నెస్, ట్రావెలింగ్, ఇలా అనమాట. ఇలా చేసిన తర్వాత కింద ఇన్స్టా ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీ ఐడి అయితే మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్, సింపుల్. ఇప్పుడు ఈ మెసేజ్ ని మీరు కాపీ చేసుకొని మీ నీష్ లో ఉన్న బ్రాండ్స్ కి అయితే సెండ్ చేయడమే. ఫర్ సపోజ్ మీరు ఏం చేస్తారంటే బ్యూటీ నీష్ అనుకోండి, మీ నీష్ లో డైలీ ఒక 10 బ్రాండ్స్ కి సేమ్ మెసేజ్ అయితే సెండ్ చేయండి. 10 బ్రాండ్స్ లో మీకు అట్లీస్ట్ ఒక 2 to 3 రిప్లైస్ అయితే తప్పకుండా వస్తాయి. మోస్ట్లీ మీకు రిప్లై ఇచ్చిన బ్రాండ్స్ లో వాళ్ళు బార్టర్ కొలాబరేషన్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. మీరు లైక్ మీ సైడ్ నుంచి అడగండి, అడగడంలో తప్పేం లేదు. లైక్ పెయిడ్ కొలాబ్ అని అడగండి. మీరు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి పాసిబుల్ అయితే బడ్జెట్ అడుగుతారు, బడ్జెట్ చెప్పండి. లేకుంటే లైక్ సింప్లీ నో చెప్తారు. రియల్లీ మీకు ఆ బ్రాండ్ వర్త్ అనిపిస్తే బార్డర్ కొలాబరేషన్తోనే వెళ్ళండి, వాళ్ళు పెయిడ్ ఒప్పుకోకపోతే. నేనేం ప్రిఫర్ చేస్తానంటే, మీరు స్టార్టింగ్ క్రియేటర్ ఉండి మీరు ఇంతవరకు పెయిడ్ కొలాబ్ చేయకుంటే స్టార్టింగ్ ఒక 3 to 5 లైక్ బార్టరే చేయండి, ఫ్రీగానే చేయండి. లైక్ ప్రోడక్ట్ తీసుకొని చేస్తే దాంతో మీ పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ అవుతుంది. అది చూసి నెక్స్ట్ ఏదైనా బ్రాండ్స్ మీకు రీచ్ అవుట్ అయితే వాళ్ళ దగ్గర మీరైతే అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో సింప్లీ ఫస్ట్ మీరు స్టార్టింగ్ క్రియేటర్ అయితే ఫ్రీగానే చేయండి, లైక్ బార్టర్ కొలాబరేషన్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ మెసేజ్ టెంప్లెట్ కోసం కింద కామెంట్ సెక్షన్ లో టెంప్లెట్ అని కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్లీ సెండ్ చేస్తాను. అండ్ ఇక నెక్స్ట్ ఏ టాపిక్ మీద రీల్ చేయాలనేది అయితే కామెంట్ చేయండి.